Hello, good morning, students. In today's class, we will discuss about my mechanical vibrations. It is Unit 6. Okay, so first of all, we will discuss the basics of mechanical vibrations, and we will discuss the basic elements in a vibrating system, and we will discuss about free longitudinal vibrations, and we will find out the natural frequency of a vibrating system using a equilibrium method in today's class. Okay, first of all, what is vibration? So, if a body is having a to and fro motion, it is said to be in vibration. So, body is said to be vibrate if it has to and fro motion. సో ఆల్రెడీ మీరు ఫిజిక్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు. సో సింపుల్ బండలం. సో అంటే యాక్చువల్గా మోషన్ అనేది యాక్చువల్గా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనం వైబ్రేషన్, ఆ బాడీ అనేది వైబ్రేషన్లో ఉందని చెప్తాము. సో సపోజ్ దిస్ ఈస్ అవర్ సింపుల్ పెండలం. సో మీరు దీన్ని యాక్చువల్గా డిస్ప్లేస్ సమ్ ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ తోటి మీరు సమ్ డిస్ప్లేస్ చేస్తారు. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే, సో డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ మూవ్ ఇట్ విల్ స్వింగ్ about this extreme, about this mean position. So suppose this is our mean position. సో యాక్చువల్గా ఒకవేళ మీరు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఆ పెండలం మీద అప్లై చేసి సపోజ్ ఇక్కడికి తీసుకొచ్చారు మీరు. ఇక్కడ తీసుకొచ్చి మీరు దాన్ని వదిలేశారు. సో అప్పుడు ఏమవుతుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఎప్పుడు కూడా దగ్గరికే లోయెస్ట్ పొజిషన్లో రావడానికి ట్రై చేస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ రావడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఇనర్షియా వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇలా ఏమవుతుంది అబౌట్ దిస్ మీన్ పొజిషన్. సో డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఇనర్షియా ఆఫ్ దట్ సిస్టమ్ మనకి ఏమవుతుందంటే ఈ పెండలం అనేది టు అండ్ ఫ్రో ఆసిలేషన్స్ అనేది చేస్తుంది అబౌట్ దిస్ మీన్ పొజిషన్. సో
ఒకవేళ మనకి ఐ మీన్ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఈ సింపుల్ ఈ బాబ్ అనేది మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సో ఆటోమేటిక్గా ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఐ మీన్ ఈ బాబ్ యొక్క మోషన్ ని రెసిస్ట్ చేసేలాగా దీని మీద సమ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే త్రూ అవుట్ ద మోషన్ ఆఫ్ దిస్ బాబ్ ఏమవుతుంది సమ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది సిస్టమ్ మీద ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఉంది అంటే ఆ మోషన్ అనేది యాక్చువల్గా ఏమవుతుంది కొంచెం టైం తర్వాత ఐ మీన్ దాని ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోయి సో ఒక మీన్ పొజిషన్కి అది మళ్ళీ ఫైనల్ స్టేట్ వచ్చేసరికి మీన్ పొజిషన్కి వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. సో ఇన్ దిస్ సింపుల్ pendulum swings on either side of the mean position due to గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే సో ఈ పెండలం అనేది అబౌట్ దిస్ మీన్ పొజిషన్ అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా మీరు ఫిజిక్స్లో ఈ సింపుల్ పెండలం యొక్క ఈక్వేషన్ మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. ఎక్స్ డబల్ డాట్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఆల్రెడీ మీరు ఐ మీన్ ఫిజిక్స్లో మీరు నేర్చుకుని ఉంటారు. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సింపుల్ పెండలం. ఎక్స్ డబల్ డాట్ అంటే యాక్సిలరేషన్ రిప్రజెంట్ చేస్తుంది ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఎక్స్ వేర్ ఒమేగా ఎన్ ఈస్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ సింపుల్ పెండలం. ఇది యాక్చువల్లీ మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేసే ఉంటారు నాకు తెలిసి. సో జనరల్గా సింపుల్ పెండలం గురించి అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ బాబ్ ఉంది కదా సో ఈ బాబ్ని మీరు ఒకవేళ ఐ మీన్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి ఇక్కడ తీసుకొచ్చి మీరు లీవ్ చేస్తే దాన్ని ఇది ఏమవుతుందంటే అబౌట్ దిస్ మీన్ పొజిషన్ ఇది ఆసిలేట్ అవుతుంది. సో ఇఫ్ దీస్ oscillations are small we can say that the bob is in simple harmonic motion. సో యాక్చువల్గా మీరు ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ దిస్ సింపుల్ పెండలం మీరు యాక్చువల్గా ఫిజిక్స్లో నేర్చుకునే ఉంటారు చదువుకునే ఉంటారు. ఓకే సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ వైబ్రేటింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసరికి సో యూజువల్లీ vibrations are due to elastic forces so let us consider a beam which is fixed at both ends. సో మీరు ఏం చేస్తున్నాం అంటే మనం సమ్ ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో సమ్ ఎక్స్టర్నల్గా దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత సమ్ ఎంతో కొంత ఇది బెండ్ అయింది. So actually this blue colored is our actual beam. So after applying some external force so అంటే ఇలా బెండ్ అవ్వడానికి ఏంటంటే ఐ మీన్ మనం అప్లై చేసిన ఐ మీన్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే సో ఇది బెండ్ అయినప్పుడు సమ్ స్ట్రైన్ ఎనర్జీ ఫామ్లో ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే మనం ఒకవేళ ఈ బీమ్ని ఈ ఫోర్స్ అనేది మనం
ఐ మీన్ ఇప్పుడు ఫోర్స్ సడన్ గా మనం రిమూవ్ చేసాం. సో అప్పుడు ఏమవుతుంది, బీమ్ అనేది ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో డ్యూరింగ్ దిస్ అంటే ఇది మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఈ మీన్ పొజిషన్కి వచ్చే టైంలో ఏమవుతుంది, ఇది వైబ్రేట్ అవుతుంది. ఓకేనా. సో యాక్చువల్గా జనరల్గా ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి కనిపించవు, బట్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో whenever a body is displaced from equilibrium position, whenever a body is displaced from equilibrium position, work is done on the elastic constraints of the forces on the body. The body and is stored as strain energy. సో ఒక బాడీ మీద మనం యాక్చువల్గా మనం డిస్ప్లే చేస్తున్నాం ఫ్రమ్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో అప్పుడు ఏంటంటే మన ఎలాస్టిక్ కన్స్ట్రైంట్స్ కి అగైన్స్ట్ గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఐ మీన్ స్ట్రైన్ ఎనర్జీ ఫామ్ లో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ని రిమూవ్ చేసామో, సో దిస్ ఇఫ్ ద బాడీ ఈస్ రిలీజ్డ్, సో ద internal forces cause the body to move to its equilibrium position. సో ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల అంటే ఇంటర్నల్ యాక్చువల్గా ఐ మీన్ ఒక బాడీ మీద మనం ఐ మీన్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని మూవ్ చేస్తున్నాం దాన్ని. ఐ మీన్ అప్పుడు ఏమవుతుంది, సో ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి యాక్చువల్గా ఐ మీన్ ఇప్పుడు మీరు దీన్ని బెండ్ చేయాలనుకున్నారు, బెండ్ చేస్తున్నారు, బట్ ఏంటంటే ఇంటర్నల్ ఫోర్సెస్ ఏం చేస్తాయి, రెసిస్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ ఫోర్స్ రిమూవ్ చేస్తారో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఏమవుతాయి, ఐ మీన్ అవి మళ్ళీ ఈ బీమ్ ని ఒరిజినల్ పొజిషన్ కి, ఈక్విలిబ్రియం పొజిషన్ ఆర్ మీన్ పొజిషన్ కి తీసుకురావడానికి యూజ్ అవుతుంది. ఇలాగే ఏంటంటే డ్యూరింగ్ దిస్ అంటే ఈ బెండ్ అయినప్పుడు ఉన్న పొజిషన్ నుంచి మీన్ పొజిషన్ కి రావడానికి మధ్యలో ఏమవుతుందంటే ఈ సిస్టమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో కమింగ్ టు basic definitions in mechanical vibrations. Some basic definitions in mechanical vibrations. First one is free or natural vibrations. Free or natural vibrations. Free or natural vibrations. These are the elastic vibrations in which there is no external force, in which there is no external force, there is no external forces,
and friction after the initial release of the body. After initial release of the body. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఒక సింపుల్ పెండలం డిస్కస్ చేసాం కదా! సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రీ ఆర్ న్యాచురల్ వైబ్రేషన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఇలా ఒక బాబ్ ఉంది. సో, దీన్నేంటంటే ఇక్కడికి తీసుకొచ్చి ఫస్ట్ ఇనీషియల్‌గా డిస్టర్బ్ చేశారు సిస్టమ్‌ని. దాని తర్వాత మీరు ఎటువంటి ఫోర్స్ అప్లై చేయరు. సో, ఎటువంటి ఫోర్స్ అప్లై చేయనప్పటికీ కూడా ఇదేమవుతుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం ఏమి అప్లై చేయమింక. సో, డ్యూ టు ద సెల్ఫ్ వెయిట్ ఆఫ్ దిస్ బాబ్ దీనివల్ల ఏమవుతుంది ఇది ఆసిలేట్ అవుతది టు అండ్ ఫ్రో. సో, ఇది 2 ఎక్స్‌ట్రీమ్ పొజిషన్స్ అనుకోండి. ఇది 1 అండ్ 2. సో, ఇనీషియల్‌గా మీరేం చేస్తారంటే ఐ మీన్ ఈ బాబ్‌ని డిస్‌ప్లేస్ చేసి సపోజ్ ఈ ఫస్ట్ పొజిషన్‌కి తీసుకొస్తున్నారు. సో, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. సో, దాని తర్వాత మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయరు. ఓకేనా? సో, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి అప్లై చేయరు. సో, అప్పుడేమవుతుంది ఈ బాబ్ అనేది డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఇనర్షియా ఆఫ్ దిస్ బాబ్ ఇది టు అండ్ ఫ్రో ఆసిలేట్ అవుతుంది. సో, దీన్ని ఇలాంటి వాటిని న్యాచురల్ ఆర్ ఫ్రీ వైబ్రేషన్స్ యాక్చువల్‌గా ఫ్రిక్షన్ అనేది ఇక్కడ ఉంటది. ఓకేనా? నార్మల్ అన్ని కేసెస్‌లో కూడా మోస్ట్‌లీ ఫ్రిక్షన్ ఎంతో కొంత ఉంటది. యూజువల్‌గా నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్ అనేది కొన్ని కేసెస్‌లో ఉంటది. So next one is damped vibrations. So damped vibrations. So main damping అంటే some resistance అనేది ఉన్నట్టు. ఓకేనా? damping అంటే some resistance ఉన్నట్టు. When the energy of the vibrating system is gradually decreased or dissipated by some friction and other resistances, then we can say that those vibrations are damped vibrations. When the energy of a vibrating system is gradually dissipated by friction and other resistance, the vibrations are said to be damped. సో ఈ అంటే ఒక సిస్టమ్ మీద వైబ్రేటింగ్ సిస్టమ్ మీద సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే అండ్ సమ్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయంటే వైబ్రేషన్స్ కంటిన్యూ అవ్వవు, ఇన్ఫైనైట్ టైం కంటిన్యూ అవ్వవు, ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది. సో ఆటోమేటిక్గా కొంచెం టైం అయ్యేసరికి ఏమవుతుంది వైబ్రేషన్స్ అనేవి సీజ్ అవుతాయి. ద వైబ్రేషన్స్ gradually cease after some time and the system reaches its equilibrium position after some time. సో సింపుల్ పెండలం సో మీరు ఇనీషియల్గా దీన్ని ఐ మీన్ డిస్టర్బ్ చేసి వదిలేశారు. సపోజ్ ఇక్కడ ఇది మళ్ళీ ఏమవుతుంది, ఇది ఇలా ఆసిలేట్ అవుతుంది అబౌట్ దిస్ మెయిన్ పొజిషన్, ఇది ఆసిలేట్ అవుతుంది. బట్ నేను మీకు అర్థం అవడం గురించి నేను పైన ఫ్రీ వైబ్రేషన్స్కి ఎగ్జాంపుల్ కింద ఈ సిస్టమ్ చెప్పాను. బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ బాబ్ని డిస్టర్బ్ చేసి సమ్ ఇక్కడికి తీసుకొచ్చారో సో దాని తర్వాత మీరు వదిలేశారు, ఇంకెటువంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు.
సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ బాబ్ అనేది ఆఫ్టర్ సమ్ టైం దీని ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ బాబ్ మీద ఎయిర్ రెసిస్టెన్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆర్ ఎయిర్ రెసిస్టెన్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, దీని ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో కొంచెం అలా ఆఫ్టర్ సమ్ టైం ఈ మొత్తం బాబ్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే జీరో అయిపోతుంది. ఓకేనా. సో అప్పుడు ఈ మీన్ పొజిషన్కి అది రీచ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దాని ఎనర్జీ ఆఫ్ దిస్ బాబ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం అది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఎనర్జీ ఆఫ్ ది బాబ్ డిక్రీజెస్ ఆఫ్టర్ సమ్ టైం విత్ రెస్పెక్ట్ టు టైం. ది ఎనర్జీ అనేది ఏమవుతుందండి, ఈ బాబ్ డిక్రీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైం వైబ్రేషన్ ఇంకా కంప్లీట్గా ఇవి ఆసిలేషన్స్ అనేవి ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ మీన్ పొజిషన్కి వచ్చేసిందో బాబ్, సో ఆఫ్టర్ సమ్ టైం ఇంకా వైబ్రేషన్స్ ఏమి ఉండవు సిస్టమ్ మీద. ఓకేనా. ఎనర్జీ అంటే వైబ్రేటింగ్ సిస్టమ్, ఈ బాబ్ యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం అది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. Forced vibration. So when a repeated force continuously acts on a system, the vibrations are said to be forced. When a repeated force continuously act on a system, the vibrations are said to be forced vibrations. సో ఇది ఏంటంటే ఒక సిస్టమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం వైబ్రేషన్స్ స్టడీ చేసేటప్పుడు సో ఒక రీస్టోరేషన్ ఎలిమెంట్స్ ఉంటాయి. రీస్టోరేషన్ ఎలిమెంట్స్ అంటే స్ప్రింగ్స్, అండ్ ఇనర్షియల్ ఎలిమెంట్స్ అంటే మాస్. ఓకేనా. సో సపోజ్ ఇది ఒక మాస్, ఇది ఒక వైబ్రేటింగ్ సిస్టమ్. సో ఇదేమో స్ప్రింగ్, ఇది మాస్. సో దీని గురించి నేను నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. సో ఫస్ట్ ఒక స్ప్రింగ్ ఇది ఒక వైబ్రేటింగ్ సిస్టమ్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వైబ్రేటింగ్ సిస్టమ్ మీద మనం కంటిన్యూస్గా ఫోర్స్ అప్లై చేస్తాం. సపోజ్ సో ఐఎమ్ అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 30 sin ఒమేగా టీ. సో ఈ ఈ ఫోర్స్ కంటిన్యూస్గా మనం ఏం చేస్తామంటే ఈ సిస్టమ్ మీద అప్లై చేస్తాం. ఓకేనా. సో ఇలాగా కంటిన్యూస్గా ఒక సిస్టమ్ మీద ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని ఆ వైబ్రేషన్స్ ఏమంటారంటే ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అంటారు. సో ఇది ఏంటంటే కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఫోర్స్ అప్లై చేస్తాం. సో ప్రీవియస్గా ఏంటి, డాంప్డ్ వైబ్రేషన్స్లో ఫస్ట్ ఇనీషియల్గా మనం డిస్టర్బ్ చేసాము, బట్ ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది అక్కడ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ వైబ్రేషన్స్ అనేవి ఆగిపోతాయి. కానీ ఇక్కడ ఫోర్స్ వైబ్రేషన్లో మనం కంటిన్యూస్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో దిస్ మాస్ విల్ వైబ్రేట్ కంటిన్యూస్లీ. ఈ మాస్ ఏమవుతుంది కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతుంది టు అండ్ ఫ్రో మోషన్ సైన్ ఒమేగా టీ. Okay, next term is period.
సో వాట్ ఈస్ మెంట్ బై పీరియడ్? సో ఏంటంటే సపోజ్ ఇలా ఒక మాస్ ఉంది, దీన్ని మనం ఏం చేసామంటే దీని యొక్క ఈక్విలిబ్రియం పొజిషన్ ఏంటంటే, సో దిస్ ఇస్ ద మీన్ పొజిషన్ ఆఫ్ దిస్ మాస్. స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇది. సో ఇది ఈ మాస్ యొక్క మీన్ పొజిషన్. అంటే ఇనీషియల్ గా మాస్ అనేది ఇక్కడ ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తాం, డిస్టర్బ్ చేసినప్పుడు ఈ మాస్ సపోజ్ ఇక్కడికి మూవ్ అయింది, ఓకేనా. సో ఇది మళ్ళీ ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేసి వదిలేసాం, మళ్ళీ అదేమవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది, ఓకేనా. మీరు కంటిన్యూస్ గా ఫోర్స్ అప్లై చేస్తున్నారు, సో అప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్ గా ఇక్కడ అప్లై చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఇది వెనక్కి వచ్చేసింది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి మోషన్ అనేది రిపీట్ అవుతుందో, అంటే సపోజ్ ఇనీషియల్ గా ఫస్ట్ మాస్ ఇక్కడ ఉంది, అది మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇలాగేంటి, ఈ మోషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటే, సో ఎంత టైంలో అది రిపీట్ అయితే దాన్ని ఏమంటాం అంటే మనం పీరియడ్ అంటాం. ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై అ మోషన్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్. It is the time taken by a motion to repeat itself, to repeat itself, and is measured in seconds, and is measured in seconds. సో అంటే మోషన్ అనేది రిపీట్ అవుతుంది, అంటే ఎంత టైంలో ఆ మోషన్ రిపీట్ అవుతుంది, ఆ పీరియడ్ మనం ఆ టైంని మనం ఏమంటాం అంటే పీరియడ్ అంటాం. యూజువల్ సెకండ్స్లో మెజర్ చేస్తాం. సో నెక్స్ట్ సైకిల్. It is the motion completed during one period. సో సపోజ్ ఒక వైబ్రేటింగ్ మాస్ ఉంది, సో వైబ్రేటింగ్ సిస్టమ్ ఉంది. సపోజ్ ఇక్కడ అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది సపోజ్ 30 sin ఒమేగా టీ అనుకోండి. సో 30 sin ఒమేగా టీ. సో మీరు ఒకవేళ ఈ ఫోర్స్తో, మీరు ఒకవేళ ఈ యాంప్లిట్యూడ్తో సపోజ్ మాస్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో మీరు ఒకవేళ దీని యొక్క యాంప్లిట్యూడ్ ఆఫ్ దట్ మాస్, సో మీరు ఒకవేళ డయాగ్రామ్ డ్రా చేస్తే, సో అంటే ఎప్పుడైతే ఇక్కడ మోషన్ అనేది ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. సో ఎంత ఇట్ ఈస్ ద మోషన్ కంప్లీటెడ్ డ్యూరింగ్ వన్ పీరియడ్. సో ఒక వన్ పీరియడ్లో ఏదైతే మోషన్ కంప్లీట్ అవుతుందో దాన్ని మనం సైకిల్ అంటాం. సో యాక్చువల్గా ఇక్కడ 2 సైకిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యింది, సో మోషన్, సో ఇక్కడికి వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. సో సేమ్ మళ్ళీ ఏమవుతుంది, అది రిపీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ సైకిల్. యాక్చువల్గా ఎక్స్ అంటే ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద మాస్. అంటే అంటే సపోజ్ ఇనీషియల్గా సపోజ్ ఇంత మూవ్ అయింది, నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైం ఒక మ్యాక్సిమం పొజిషన్కి రీచ్ అవుతుంది, మళ్ళీ అది మళ్ళీ ఈక్విలిబ్రియం పొజిషన్కి వస్తుంది, మళ్ళీ ఇలాగ ఏమవుతుందంటే సెట్ అండ్ టైం పీరియడ్ తర్వాత ఏమవుతుంది, మోషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో బిట్వీన్ దట్ పీరియడ్ మనకి ఏదైతే మోషన్ ఉందో ఆ మాస్కి, దాన్ని మనం సైకిల్ అంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఫిజిక్స్లో వచ్చింది, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఒక బాడీ వైబ్రేట్ అవుతుంది, బట్ ఏంటంటే
అంటే అది ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందని జనరల్గా చెప్తాం. అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక పర్టికులర్ సెకండ్కి అది అది ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. సో దీన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఆల్రెడీ తెలుసు మీకు, హెచ్. అంటే ఒక పర్టికులర్ సెకండ్కి ఒక మాస్ అనేది ఎన్ని సైకిల్స్, అది ఎంత, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి ఆ మాస్ ఆర్ సిస్టమ్కి ఉన్నాయి. సో అది డివైడ్ బై సెకండ్ చేస్తే ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రిజొనెన్స్. Resonance. If frequency of the external force, if frequency of the external force, if it is equal to the natural frequency of the vibrating system, natural frequency of the system, so this condition is known as resonance. If the frequency of the external force is equal to the natural frequency of the system, then the condition is known as, this is resonance condition. సపోజ్ ఇలా ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఉంది. సో దీని మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 30 సైన్ ఒమేగా టీ. అండ్ ఈ సిస్టమ్కి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతుంది. సో యాక్చువల్గా మీరు అప్లై చేసిన ఫ్రీక్వెన్సీ, ఈ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, ఒమేగా. సో అప్లైడ్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ మీద, ఎక్స్టర్నల్ అప్లైడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇదేంటి ఒమేగా. సో ఇది ఒమేగా కదా, ఇక్కడ ఒమేగా ఉంది. సో ఈ ఒమేగా అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అది. సో మీరు ఒకవేళ ఈ అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క ఒమేగా అనేది ఈ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ వైబ్రేటింగ్ సిస్టమ్, ఎప్పుడైతే మీరు ఫోర్స్ అప్లై చేసిన సమ్ ఫ్రీక్వెన్సీ తోటి ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఆ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ సిస్టమ్ తోటి మ్యాచ్ అయితే, సో దట్ ఈస్ యువర్ రిజనెన్స్ కండిషన్. సో ఒకవేళ ఈ రిజనెన్స్ కండిషన్ దగ్గర ఏమవుతుందంటే లార్జ్ ఆంప్లిట్యూడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి ఆ సిస్టమ్కి. సో దానివల్ల సిస్టమ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసం మనం రెజొనెన్స్ కండిషన్ ని మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఓకేనా. సో రెజొనెన్స్, ఎప్పుడైతే రెజొనెన్స్ వచ్చిందో, సో అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్, మీరు అప్లై చేస్తున్న ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ఆ సిస్టమ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అయిపోతున్నాయో, సో అప్పుడు ఆ కేసు ఏంటంటే రెజొనెన్స్ కండిషన్. ఈ రెజొనెన్స్ ఒకవేళ మనకి సిస్టమ్ మీద వస్తే ఏమవుతుందంటే లార్జ్ ఆంప్లిట్యూడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో రెజొనెన్స్ రిజల్ట్స్ ఇన్ large amplitudes of vibrations, large amplitudes of vibrations, and this may be dangerous. సో జనరల్గా మనం డిస్కస్ చేసిన డెఫినేషన్స్, ఫస్ట్ ఫ్రీ వైబ్రేషన్స్. ఫ్రీ వైబ్రేషన్స్ అంటే ఒక సిస్టమ్ మీద మీరు ఏం చేస్తారంటే
ఇనీషియల్గా సమ్ డిస్టర్బెన్స్ ఇస్తారు. దాని తర్వాత మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ ఆ సిస్టమ్ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేయరు. ఇంకా ఇనీషియల్గా డిస్టర్బెన్స్ ఇచ్చి వదిలేస్తారు. ఎప్పుడైతే వైబ్రేషన్, అది ఎప్పుడైతే సిస్టమ్ వైబ్రేట్ అవుతుందో, సో దాన్ని ఏమంటారంటే న్యాచురల్ వైబ్రేషన్స్ అంటారు. అంటే మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయట్లేదు. సో నెక్స్ట్ ఫ్రీ వైబ్రేషన్స్ తర్వాత ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అంటే సిస్టమ్ మీద మీరు కంటిన్యూస్గా, సో ఇక్కడ ఈ సిస్టమ్ మీద మీరు కంటిన్యూస్గా ఏం చేస్తున్నారు, ఈ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అది ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో డాంప్డ్ వైబ్రేషన్స్. సో జనరల్గా వైబ్రేటింగ్ సిస్టమ్ అండ్ వైబ్రేటింగ్ సిస్టమ్ వైబ్రేట్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఫ్రిక్షనల్ రెసిస్టెన్సెస్, అలాగే ఎయిర్ రెసిస్టెన్సెస్, సో వేరియస్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ అనేవి ఆ సిస్టమ్ మీద యాక్ట్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొంచెం టైం తర్వాత ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ సిస్టమ్కి. సో ఒకవేళ మీరు ఆ ఎనర్జీ ఆఫ్ ది వైబ్రేటింగ్ సిస్టమ్ కంటిన్యూస్గా డిక్రీజ్ అయ్యి, సో ఒకవేళ అది మళ్ళీ మీన్ పొజిషన్కి రీచ్ అయితే అలాంటి వాటిని మనం డాంప్డ్ వైబ్రేషన్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పీరియడ్ అని చెప్పాము. అంటే ఒక మోషన్ కంప్లీట్గా రిపీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని పీరియడ్ అంటారు. సైకిల్ అంటే, సో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఏదైతే మోషన్ ఉందో దాన్ని మనం సైకిల్ అంటాం. నెక్స్ట్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ, అంటే ఒక పర్టికులర్ సెకండ్కి ఎన్ని ఒక మాస్ ఆర్ ఒక బాడీ అనేది ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ బై టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ సిస్టమ్. సో the units for the frequency is H. నెక్స్ట్ వన్ ఇస్ రిజొనెన్స్ కండిషన్. సో మీరు అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ ఒకవేళ అది న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో ఆఫ్ దట్ సిస్టమ్తో మ్యాచ్ అయితే దాన్ని రిజొనెన్స్ కండిషన్ అంటాం. సో యూజువల్గా రిజొనెన్స్ కండిషన్ నుంచి మనం కొంచెం ఫార్ అవేగా ఆపరేట్ చేయాలి సిస్టమ్. ఎందుకంటే రిజొనెన్స్ వల్ల లార్జ్ యాంప్లిట్యూడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో సడన్గా ఏమవుతుందంటే మాస్ ఇన్ఫైనైట్ యాంప్లిట్యూడ్స్ అనేవి వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల సిస్టమ్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో we should operate that vibrating system away from the resonance condition for safety. Next are types of vibrations. Types of vibrations. So there are there are three types of vibrations. Okay, first one is a longitudinal vibration, next one is transverse vibration, and next one is torsional vibration. So depending on the application of force and depending on the application of moment acting on that body, we can say that we can classify these types of vibrations. And type of, so first one is longitudinal vibrations. Longitudinal vibrations. So example for this is let us consider a rod. So let us consider shaft. So this is our shaft and this is the disc. So if I apply a force, ఈ డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ షాఫ్ట్ ఆర్ డిస్క్, సో షాఫ్ట్ అనేది ఏమవుతుంది, ఇది యాక్సిస్ కదా, యాక్సిస్ ఆఫ్ ది షాఫ్ట్ ఇది.
సో ఇదేంటంటే టు అండ్ ఫ్రో మోషన్. ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఐ మీన్ ఈ షాఫ్ట్ యొక్క యాక్సిస్ ఉంది కదా, ఆ యాక్సిస్ కి ప్యారలల్ డైరెక్షన్స్ లో మనకి ఒకవేళ ఆ యాక్సిస్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో ఒకవేళ మోషన్ అనేది ప్రొడ్యూస్ అయితే, సో ఆ వైబ్రేషన్స్ ఏమంటాం అంటే లాంగిట్యూడల్ వైబ్రేషన్స్ అంటాం. సో అలాంగ్ ద అంటే యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ ఉంది కదా, సో ఇది ఒక వెర్టికల్ లైన్. సో మీరు అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఒకవేళ అలాంగ్ దిస్ యాక్సిస్ ఒకవేళ మనకి షాఫ్ట్ అనేది వైబ్రేట్ అయితే దాన్ని మనం లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ అంటాం. సో ఇన్ దిస్ longitudinal vibrations, different particles of the body move parallel to the axis of the body. So suppose there are two particles, particle A and particle B, acting on that sorry, there are two particles on the system, that is on the shaft, particle A and particle B. So మనకి యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ ఎలా ఉంది, వెర్టికల్ గా ఉంది. సపోజ్ దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్. సో టూ పార్టికల్స్ ఉన్నాయి, పార్టికల్ ఏ అండ్ పార్టికల్ బి. సో ఇప్పుడు ఈ యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ కి ప్యారలల్ గా ఈ రెండు పార్టికల్స్ ఒకవేళ మూవ్ ఆర్ ఆసిలేట్ అయితే, వైబ్రేట్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే సో లాంగిట్యూడల్ వైబ్రేషన్స్ అంటాం. ఓకేనా. యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ వెర్టికల్ గా ఉంది, పార్టికల్ ఏ అండ్ పార్టికల్ బి అనేది ఈ యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ కి ప్యారలల్ గా మూవ్ అవుతున్నాయి, ప్యారలల్ టు దిస్ యాక్సిస్. సో ఈ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. The different particles of the body move parallel to the axis of the body కి ప్యారలల్ గా ఈ రెండు పార్టికల్స్ మూవ్ అయితే సో లాంగిట్యూడల్ వైబ్రేషన్స్ అంట. నెక్స్ట్ వన్ ఇస్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్. ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ సో ఒక ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ షాఫ్ట్ ని బెండ్ చేస్తాము. సో ఇది షాఫ్ట్. సో దీన్ని ఏం చేసామంటే సమ్ బెండ్ చేస్తున్నాం దీన్ని. ఇలా సమ్ ఫోర్స్ అప్లై చేసి సపోజ్ బెండ్ చేస్తున్నాం. సో యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ అక్కడ ఉంది. సో suppose this is the axis of the shaft. సో ఇక్కడ రెండు పార్టికల్స్ తీసుకోండి. పార్టికల్ ఏ అండ్ పార్టికల్ బి. సో ఈ ఫోర్స్ వల్ల ఐ మీన్ ఈ షాఫ్ట్ ఏమవుతుంది, బెండ్ అవుతుంది కదా. సో అంటే ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎయిదర్
ఇలా బెండ్ అవుతుంది, లేదంటే అప్వర్డ్ బెండ్ అవుతుంది. ఓకేనా? సో దీనివల్ల అంటే యాక్చువల్లీ ఇండైరెక్ట్ గా పార్టికల్ ఏ అండ్ పార్టికల్ బి ఎలా మూవ్ అవుతున్నాడు ఈ కేసులో అప్రాక్సిమేట్ గా పర్పెండిక్యులర్ టు దిస్ యాక్సిస్. సో పార్టికల్ బి ఇలా మూవ్ అవుతుంది, పార్టికల్ ఏ ఇలా మూవ్ అవుతుంది. సో ఇదేమో యాక్సిస్, యాక్సిస్ ఎలా ఉంది, హారిజాంటల్ perpendicular to the axis. So in this, particle A and particle B approximately move perpendicular to the axis of the shaft. Next is torsional vibrations. సో ఇలా ఒక షాఫ్ట్ ఉంది, దీని మీద ఏం చేశారంటే సమ్ టార్క్ అప్లై చేశారు. సో సమ్ ట్విస్ట్ ఆర్ ట్విస్ట్ చేశారు ఈ షాఫ్ట్ ని. సో దీనివల్ల ఏమవుతుందంటే సమ్ టార్షనల్ షియర్ స్ట్రెసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సిస్టమ్ మీద. సో దానివల్ల ఏమవుతుంది అంటే, సో ఎప్పుడైతే మనం యాక్చువల్గా ఈ టార్క్ని రిమూవ్ చేసామో, సో ఆ పార్టికల్స్ ఐ మీన్ ఆ సిస్టమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో దీనివల్ల పార్టికల్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయంటే సమ్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతాయి. ఓకే, సో when the shaft is twisted and untwisted alternately and torsional shear stresses are induced, the vibrations are known as torsional vibrations. The particles of the body move in a circle about the axis of the shaft. సపోజ్ ఇలా పార్టికల్ ఏ అండ్ పార్టికల్ బి ఉంది. ఇప్పుడైతే మీరు ఎక్స్టర్నల్ గా సమ్ టార్క్ అప్లై చేశారు, దీనివల్ల ఏమవుతుంది, టార్షన్ when the shaft is twisted and untwisted alternately, and torsional shear stresses are induced. The vibrations are known as the vibrations are known as torsional vibrations, and particles move in a circular about the axis. Suppose particle A and particle B తీసుకుంటున్నాము. సో సపోజ్ ఇక్కడ యాక్సిస్ ఆఫ్
ది యాక్సెస్ ఆఫ్ ద షాఫ్ట్. సో ఎప్పుడైతే సమ్ టార్క్ అప్లై చేశారో టార్షనల్ షియర్ స్ట్రెస్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. సమ్ వైబ్రేషన్ ఎప్పుడైతే రిమూవ్ చేసి సమ్ వైబ్రేట్ అవుతుంది సిస్టమ్. సో ఇప్పుడు ఈ పార్టికల్ ఏ పార్టికల్ బి అనేవి ఎలా మూవ్ అవుతాయంటే, సో ఇట్ దే విల్ మూవ్ ఇన్ ఏ సర్కిల్ అబౌట్, సో ఓకేనా. యాక్చువల్గా మీకు కనిపించడానికి సమ్ రెక్టాంగిల్ షేప్లో ఉంది, బట్ ఇది అంటే ఒక ఐ మీన్ సర్క్యులర్ షేప్. ఇది ఒక డిస్క్, కిందదేమో డిస్క్, ఇదేమో షాఫ్ట్. ఇది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఇలా ఉంటుంది సిస్టమ్, ఓకేనా. సో ఇక్కడ పార్టికల్ ఏ అండ్ పార్టికల్ బి ఉన్నాయి. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ షాఫ్ట్ యాక్సిస్ ఇవి ఎలా మూవ్ అవుతాయంటే సర్కిల్లో మూవ్ అవుతాయి. ఇలా ఇలా ఒకవేళ వైబ్రేట్ అయితే వాటిని టార్షనల్ వైబ్రేషన్స్ అంటారు. The particles of the body move in a circle about the axis of the shaft. About the axis of the shaft. There are three types of vibrations. First one is longitudinal vibrations. So if somehow you disturb the system and you try to vibrate that system, so if the particles move parallel to the axis of the shaft, then those vibrations are known as longitudinal vibrations. And if you apply some force on the system and if the particles move uh, perpendicular to the axis approximately, so those vibrations are known as transverse vibrations and torsional vibrations. If you twist a system and untwist a system alternatively, then torsional shear stresses are induced in the system and the particles move in some circular paths. So and those vibrations are known as torsional vibrations. Basic features of a vibrating system. Basic features of a vibrating system. ఒక వైబ్రేటింగ్ సిస్టమ్ ఉంది. ఆ వైబ్రేటింగ్ సిస్టమ్ అనాలిసిస్ ఎలా చేయాలో మనం ఈ మెకానికల్ వైబ్రేషన్ యూనిట్ లో నేర్చుకుంటాం. సో జనరల్ గా ఒక మెషిన్ ఉందంటే సో నెంబర్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఆ మెషిన్ లో ఏమవుతాయి, వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి ఒక మెషిన్ లో. సో జనరల్ గా ఐ మీన్ ఆ మెషిన్ అంత పెద్ద మెషిన్ ని మనం స్టడీ చేయాలి అంటే ఖచ్చితంగా బేసిక్ లెవెల్ నుంచి మనం స్టడీ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఒక పర్టికులర్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ని, అది ఒక బేసిక్ వైబ్రేటింగ్ సిస్టమ్, దాన్ని అనాలిసిస్ చేసి సో పెద్ద పెద్ద మెషిన్స్ మనం ఏం చేస్తామంటే వైబ్రేషన్ అనాలిసిస్ చేస్తాం. సో ఫర్ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ సిస్టమ్ it is necessary to have an idealized model of the same which approximately represents the actual system. సో యాక్చువల్ సిస్టమ్ కాకుండా సమ్ ఐడియలైజ్డ్ మోడల్ మనం స్టడీ చేస్తాం. స్టడీ చేసి మొత్తం అన్ని మనం నేర్చుకుంటాం. సో దాని తర్వాత అండ్ సమ్ సెట్ అండ్ అజంప్షన్స్ కూడా తీసుకుంటాం. ఈ మనం పర్టికులర్గా ఒక సింపుల్ మోడల్ అనేది తీసుకుని సమ్ సెట్ అండ్ అజంప్షన్స్ కూడా తీసుకుంటాం. జనరల్గా అజంప్షన్ అనేవి ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళేసరికి అది మొత్తం అన్ని సాటిస్ఫై అవ్వ అజంప్షన్స్ ఖచ్చితంగా
ఒరిజినల్గా మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఏం చేస్తామంటే ఒక సింపుల్ వైబ్రేటింగ్ సిస్టమ్ను స్టడీ చేస్తాం ఈ మెకానికల్ వైబ్రేషన్స్లో. సో బేసిక్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే సో బేసిక్ ఎలిమెంట్ ఫర్ ఏ సిస్టమ్ టు వైబ్రేట్ it must possess it must possess internal sorry inertial and restoring elements. So whereas it may also possess some damping element elements responsible for dissipating the energy. Dissipating the energy. ఒక వైబ్రేటింగ్ సిస్టంలో ఇనర్షియల్ సిస్టమ్ ఉంటుంది, అలాగే రీస్టోరింగ్ ఎలిమెంట్ ఉంటుంది, అలాగే డాంపింగ్ ఎలిమెంట్ ఉంటుంది. So vibrating system is usually consists of three basic elements. First one is inertial element. So inertial element. Next one is restoring element. Next one is damping element. Okay. సో వైబ్రేటింగ్ సిస్టంలో ఇనర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది, అలాగే రీస్టోరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే డాంపింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనర్షియల్ ఎలిమెంట్స్ అంటే సో యూజువల్గా మాస్ ఈజ్ ద ఇనర్షియల్ ఎలిమెంట్ ఇన్ ఏ రెక్టిలినియర్ మోషన్ అండ్ మూమెంట్ లంప్డ్ మూమెంట్ రిప్రజెంట్స్. సో ఇనర్షియల్ ఎలిమెంట్ అంటే మాస్, అలాగే రీస్టోరింగ్ ఎలిమెంట్ అంటే స్ప్రింగ్, డాంపింగ్ ఎలిమెంట్ అంటే డాంపర్. సో మొత్తం అంటే ఒక వైబ్రేటింగ్ సిస్టమ్ ని మనం యూజువల్ గా బేసిక్ వైబ్రేటింగ్ సిస్టమ్ లో మాస్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది, డాంపర్ ఉంటుంది. సో మాస్ స్ప్రింగ్ మనకు తెలుసు, బట్ డాంపర్ ఎందుకు? సో నేను ఆల్రెడీ చెప్పాను, డాంపర్డ్ వైబ్రేషన్స్ గురించి చెప్పాను ఆల్రెడీ. అంటే జనరల్ గా ఎప్పుడైతే సిస్టమ్ వైబ్రేట్ అవుతుందో అప్పుడు సమ్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఇట్ మే బి ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్, ఆర్ ఇట్ మే బి ఎయిర్ రెసిస్టెన్స్, ఆర్ ఇట్ మే బి సమ్ అదర్ రెసిస్టెన్సెస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ యూజువల్గా డిక్రీజ్ అవుతుంది. సో ఆ డిక్రీజ్ అవ్వడాన్ని రిప్రజెంట్ చేయడానికి ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ప్లేస్ చేయాలి మన సిస్టంలో. అర్థమైందా? సో డిసిపేట్ అవుతుంది ఎనర్జీ అనేది, సిస్టమ్ది డిసిపేట్ అవుతుంది. సో ఆ డిసిపేషన్ జరగడానికి ఏ ఎలిమెంట్ అయితే యూజ్ అవుతుందో దాన్ని డాంపింగ్ ఎలిమెంట్ కింద వైబ్రేటింగ్ సిస్టంలో కన్సిడర్ చేస్తాం. యూజువల్గా వైబ్రేటింగ్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే
సో యూజువల్గా సో అంటే ఈ సిస్టమ్ యాక్చువల్గా స్ప్రింగ్ మాస్ ఉంది, కానీ ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ సిస్టంలో సమ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, దీని ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో అందుకోసం సో మనం ఒక డాంపర్ కూడా ప్లేస్ చేయాలి. సో డాంపర్ అనేది జనరల్గా ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ డాంపర్. ఓకే, సో వైబ్రేటింగ్ సిస్టమ్, బేసిక్ వైబ్రేటింగ్ సిస్టమ్. దీంట్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది, అలాగే ఒక మాస్ ఉంటుంది. సో ఒకవేళ ఇఫ్ దేర్ ఈస్ సమ్ డిసిపేషన్ ఈజ్ అక్కరింగ్ ఇన్ దట్ సిస్టమ్, వీ నీడ్ టు రిప్రజెంట్ దట్ డిసిపేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక డాంపర్ని ఐ మీన్ ఆ డిసిపేషన్ రిప్రజెంట్ చేయడానికి ఒక డాంపర్ కూడా మనం ఇక్కడ రాసాం. ఇది డాంపర్, దీన్ని డాంపర్ అంటాము. ఇదేమో స్ప్రింగ్, ఇది మాస్. దీస్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ సిస్టమ్. సో మాస్ ఇట్స్ ఇనర్షియల్ ఎలిమెంట్, స్ప్రింగ్ ఈజ్ అ రీస్టోరింగ్ ఎలిమెంట్. అంటే వైబ్రేట్ అవుతూ ఉండాలంటే రీస్టోర్ చేసే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా. సో అదేంటంటే ఈ స్ప్రింగ్. అంటే మనకి మోషన్ అనేది టు అండ్ ఫ్రో అనేది జరగాలి అంటే ఆ మాస్ మళ్ళీ వెనక్కి రావాలి. అలా వెనక్కి రావడానికి, రీస్టోర్ చేయడానికి యూజ్ అయ్యేది స్ప్రింగ్. సో డిసిపేషన్ రిప్రజెంట్ చేసేది డాంపర్. ఓకేనా. ఇనర్షియల్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ మాస్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వైబ్రేటింగ్ సిస్టమ్. ఓకే, సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా. ఓకే, submit your attendance and you may leave the session. Please stop the recording and send me the link.